భారతదేశానికి బైబిల్కు సంబంధం ఏంటి? అది విదేశీ గ్రంథం, భారతదేశంతో సంబంధమే లేదు. ఇలాంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా విన్నారా? సోషల్ మీడియాలో, డిబేట్లలో లేదా కొంతమంది ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వారు మాట్లాడుకునేటువంటి చర్చల్లో కూడా ఈ వాదన తరచుగా వస్తుంది. దానిలో నిజం ఎంతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సత్యాలను తెలుసుకుంటారు. వెల్కమ్ టు ప్రగ్మా బైబిల్ మీడియా. భారతదేశానికి క్రైస్తవ్యం బ్రిటిష్ వారితోనే వచ్చిందా? అలా అయితే యూరోపియన్లు భారతదేశానికి రాకముందే వేలాది మంది క్రైస్తవులు ఈ దేశంలో ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన తోమా పేరు భారతదేశ చరిత్రలో ఎలా వినిపిస్తుంది? బైబిల్ కాలంలోనే భారతదేశం ప్రపంచానికి తెలిసిన దేశమా? ఈ రోజు మనం భావోద్వేగాలతో కాదు, చరిత్రతో మాట్లాడబోతున్నాం. అపోహలతో కాదు, ఆధారాలతో మాట్లాడబోతున్నాం. చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఇదే, బైబిల్లో భారతదేశం పేరుందా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హిందూ దేశం నుండి కూషు దేశం వరకు అనేటువంటి ప్రస్తావన ఉంది. ఇంగ్లీష్ గ్రంథంలో కనుక చూసినట్లయితే ఇండియా అనేటువంటి పేరు మనం చూడొచ్చు. హెబ్రీ భాషలో ఉపయోగించినటువంటి పదం హోదు. దీని అర్థం చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట భారతదేశంను సూచిస్తుంది. దీని అర్థం ఏమిటి? బైబిల్ కాలంలోనే భారతదేశం రాజకీయ పరంగా, వాణిజ్యపరంగా ఎంతో నాగరికతను సంపాదించుకుంది. కాబట్టి మీ మొదటి ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం భారతదేశం పేరును గమనించవచ్చు. ఇక రెండవ సమాధానం, యేసుక్రీస్తు కాలంలో భారతదేశంతో కలిగి ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు కాలంలోనికి వెళ్దాం. ఆ కాలంలో చాలా దేశాలు, ఈజిప్ట్, పర్షియా, రోమన్, ఇతర దేశాలన్నీ కూడా భారతదేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. అనేక దేశాలకు చెందినటువంటి నౌకలు భారతదేశంలో ఉన్నటువంటి కేరళ ప్రాంతంలోని ముజరిస్ ఓడరేవు ప్రాంతానికి వస్తూ తరచుగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఒకసారి ఊహించండి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చినటువంటి నౌకలు మన భారతదేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్త మన భారతదేశానికి రావడం అసాధ్యమా? కాదు, ముమ్మాటికి అది సాధ్యమే. కాబట్టి యేసుక్రీస్తు జీవించుతున్నటువంటి కాలంలో కూడా భారతదేశంతో అనేక దేశాలు వాణిజ్య సదుపాయాన్ని కలిగి ఉంటూ ముందుకు కొనసాగాయి. ఇక మూడవ అంశం, తోమా భారతదేశానికి వచ్చాడా? ఇప్పుడు మనము అత్యంత ఆసక్తికరమైనటువంటి సన్నివేశంలోనికి వస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చాడు. ఈ తోమా యొక్క ప్రత్యేకతను మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు నిజంగా మరణం నుండి తిరిగి లేచాడా అనేటువంటి సందేహం కలిగినటువంటి తోమా తన యొక్క సందేశాన్ని నివృత్తి చేసుకుని యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించడానికి భారతదేశంలోనికి వచ్చాడు. అతను కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతానికి చేరుకొని అక్కడ సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలను కూడా దర్శించాడు. దీనిని ఎలా నిర్ధారించుకోవచ్చు అని అంటే, ప్రాచీన క్రైస్తవ రచనలు 3 మరియు 4వ శతాబ్దంలోని కేరళ రచనలలో మనము ఈ విషయాన్ని గమనించవచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే కేరళలోని సెయింట్ థామస్ క్రైస్తవులు, ఈ క్రైస్తవ వర్గం తమ యొక్క మూలాన్ని అపోస్తులుడైనటువంటి తోమా గారితో ముడిపెట్టి చూపిస్తారు. మూడవదిగా స్థానిక సాంప్రదాయాలు మరియు క్రైస్తవ సంఘ చరిత్ర చెప్తున్నటువంటి విషయం. భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర ప్రకారం అపోస్తులైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి స్వార్థను ప్రకటించి తన ప్రాణాన్ని కూడా ఈ దేశంలోనే అర్పించినట్లుగా మనం గమనించవచ్చు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ లో రాయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం 4వ అంశం చూద్దాం. యూరోపియన్లు రాకముందే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. చాలా మంది ఈ విషయంలో పొరపడుతూ ఉంటారు, తప్పుగా అనుకుంటారు. ఏంటిది అంటే, భారతదేశానికి క్రైస్తవ్యంను బ్రిటిష్ వారు తీసుకొచ్చారని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే, బ్రిటిష్ వారు మన దేశానికి రావడానికంటే 1700 సంవత్సరాలకు పూర్వమే క్రైస్తవ సంఘాలు మనుగడలో ఉన్నాయి. కేరళలోని క్రైస్తవ సంఘాలు స్వంత మందిరాలను కలిగి ఉన్నారు. సిరియన్ భాషను ఉపయోగించేవారు మరియు స్థానిక భారతదేశ సంస్కృతిని వారు పాటించేవారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యము ఆంగ్లేయుల ద్వారా వచ్చినటువంటి మతముగా ఎంచరాదు. ఐదవదిగా, భారతదేశంపై బైబిల్ యొక్క ప్రభావం ఏమిటి? భారతదేశంలో క్రైస్తవ సంఘాలు ఏర్పరచబడడం మాత్రమే కాకుండా విద్య విషయంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చింది. చదువు లేనటువంటి వారు, చదువు రానటువంటి వారు, చదువుకు దూరమైపోయినటువంటి వారు అనేక మంది చదువుకోవడానికి మిషనరీలు దోహదపడ్డారు. డియర్ ఫ్రెండ్స్, దయచేసి గమనించండి,
ఈరోజు మన భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి అనేక మంది అధికారులు, నాయకులు మిషనరీ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారే. దేశాన్ని పాలిస్తున్న వారు సైతం మిషనరీ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారే. బైబిల్ ప్రేరేపితమైనటువంటి కళాశాలలు, స్కూల్స్ అనేక మంది నాయకులను తయారు చేసింది. అలాగే బైబిల్ బోధించినటువంటి ప్రేమను అనుసరించి ఆరోగ్య సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రులు నిర్మించబడ్డాయి, కుష్ఠరోగుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి, అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విధంగా అనేక విధాలుగా మనము ఆరోగ్య సంరక్షణ విధానాలను మనం చూడవచ్చు. దానితో పాటు భాషా అభివృద్ధిని కూడా బైబిల్ ప్రభావితం చేసింది. తెలుగుతో సహా అనేకమైనటువంటి స్థానిక భాషల్లోనికి నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలు, మరి అనేకమైనటువంటి పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో తద్వారా అనేక మంది వారి వారి స్థానిక భాషలపై పట్టు సాధించగలిగారు. అంత మాత్రమే కాకుండా ముద్రణా వ్యవస్థను తీసుకుని రావడం ద్వారా అనేకమైనటువంటి గ్రంథాలు, పుస్తకాలు కూడా ముద్రించబడ్డాయి. భాషల యొక్క అభివృద్ధికి దోహదపడింది. వీటితో పాటు పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యం అనేక భాషల్లోనికి అనువదించబడడం ద్వారా అనేక మంది మన దేశంలో దేవుని యొక్క వాక్యాన్ని చదవడం నేర్చుకున్నారు. దేవుని వాక్యం అంటే ఏమిటో, దేవునికి ఎలా దగ్గరవ్వాలో తెలియనటువంటి అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడం జరిగింది. తద్వారా స్థానిక భాషల్లో సాహిత్యం అనేది అభివృద్ధి చెందింది. ఆరవదిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, భారతదేశం ఎందుకు బైబిల్ను అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గమనించండి, గణితంలో ఉపయోగించేటువంటి 0 భారతదేశం నుండి వచ్చింది. కానీ భారతదేశం మాత్రమే ఉపయోగించట్లేదు, ప్రపంచమంతా ఉపయోగిస్తుంది. అదేవిధంగా బైబిల్ అనేటువంటి గ్రంథం, దేవుని వాక్యం మిడిల్ ఈస్ట్ లో రాయబడింది. కానీ దాని సందేశం మానవాళి మొత్తానికి సంబంధించినది. సత్యం అనేది దేశ సరిహద్దులు చూడదు. అందుకే భారతదేశంలోని కోట్లాది మంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు. అలాగే బైబిల్ మధ్య ప్రాచ్యంలో రాయబడినప్పటికీ భారతదేశంలోని అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది. అందులోని సందేశం మానవాళి మొత్తానికి సంబంధించినది. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భారతదేశానికి బైబిల్కు సంబంధం లేదు అని ప్రశ్నించడం సరైనదేనా? స్పష్టంగా మనం గమనించవచ్చు భారతదేశానికి మరియు బైబిల్కు ఉన్నటువంటి సంబంధాలు. బైబిల్ కాలములోనే భారతదేశం ప్రపంచానికి తెలిసినటువంటి దేశం. బైబిల్లో భారతదేశం యొక్క పేరు రాయబడింది. భారతదేశం నుండి ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి, బైబిల్లో పేర్కొనబడినటువంటి దేశాలకు వ్యాపార మరియు వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. కేరళలోని సాంప్రదాయ క్రైస్తవులను మనం చూడవచ్చు. యూరోపియన్లు రాకముందే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. భారతదేశంలోని విద్య, వైద్యం మరియు భాషల అభివృద్ధిపై బైబిల్ ఎంతగానో ప్రభావం చూపించింది. అందువలన బైబిల్కు భారతదేశంతో సంబంధము లేదు అనేటువంటి వాదన చారిత్రాత్మకంగా సరైన వాదన కాదు. డియర్ ఫ్రెండ్స్, దయచేసి గమనించండి, బైబిల్ భారతదేశంలోని అనేక మంది హృదయాలను తాకింది. ఎంతో మంది జీవితాలను మార్చింది బైబిల్. విడిపోవాలనుకున్న కుటుంబాలను కలిపింది బైబిల్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మనస్సులను మార్చి బ్రతికించింది బైబిల్. ఎంతో మంది మద్యపాన వ్యసనకారులను మార్చింది బైబిల్. ఎంతో మంది చీకటి జీవితాల్లో వెలుగుని తీసుకుని వచ్చింది బైబిల్. బైబిల్ ఏ దేశానికి సొత్తు కాదు, చదివే ప్రతి మనిషికి సంబంధించింది. యేసు యొక్క సందేశం జాతులను, కులాలను, మతాలను దాటి ప్రతి ఒక్కరిని చేరుకుంది. అందుకే ఈరోజు కోట్ల కొలది మంది భారతీయులు బైబిల్ని చదువుతున్నారు, వారి జీవితాలను మార్చుకుంటున్నారు మరియు విశ్వసిస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, బైబిల్కు భారతదేశానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్రగ్మా బైబిల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను మీరు పొందుకుంటారు. తదుపరి వీడియోలో భారతదేశ స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల యొక్క పాత్రను గురించి తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి వీడియోతో మనం కలిసి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.